అందరికీ నమస్కారం. నేను ఉత్సవ్. ఈ సినిమాకి రైటర్, యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్‌ని. కథలంటే నాకు చాలా చాలా ఇష్టం. ఒక కథని సినిమాగా తయారు చేసి మీ ముందుకు తీసుకొచ్చాం. ఇది కరోనా పాండమిక్‌లో షూట్ చేసిన సినిమా. చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నా ప్రికాషన్స్ తీసుకొని ఈ సినిమాని కంప్లీట్ చేశాం. ఆ రెస్ట్రిక్షన్స్ వల్ల మేమనుకున్న క్రూ మెంబర్స్ మాకు దొరకలేదు. టెక్నికల్లీ ఏదైనా డిపార్ట్మెంట్స్‌లో తక్కువ అనిపించినా స్టోరీ మిమ్మల్ని హుక్ చేస్తుంది. స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఏమవ్వబోతుంది అనే క్యూరియాసిటీ బిల్డ్ చేస్తుంది. మా సినిమాని మీరు పెద్ద మనసుతో ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మీ ఉత్సవ్. సర్ప్రైజ్! ఏదో ఒకటి చూస్ చేయదు. రైట్, లెఫ్ట్. కరెక్ట్గా చూసేసుకో, మళ్ళీ గిఫ్ట్ మిస్ అయిపోతావు. లైఫ్ లేనా? కరెక్ట్ చెప్పానా? హ్యాపీ బర్త్డే మై ఏంజల్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. ఎప్పుడు హ్యాపీగా ఉండు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ స్ప్రెడ్ హ్యాపీనెస్ విత్ యువర్ డాన్స్. హ్యాపీ బర్త్డే అంజలి. నేను పెడతా. బాగుందా? పంచ ప్రాణాలు నీవేనే నీవేనే ఓ చెల్లెమ్మా. వెళ్ళలేని సంతోషం కానుకగా ఇచ్చావే ఓ బుచ్చమ్మా. నీ వెంటనే నేనుంటానే నీ నీడలా. నీ కోసమై తోడుంటగా
పంచ ప్రాణాలు నీవేనే నీవేనే ఓ చెల్లెమ్మా వేలలేని సంతోషం కానుకగా ఇచ్చావే ఓ బుజ్జమ్మా చిందేస్తూ నవ్వెద్దామా చీకటినే తరమెద్దామా చిరకాలం ఇలా పయనిస్తూ సాగే ప్రతి అడుగు కలిసుందామా ప్రతి మలుపు తోడుందామా సారంగ రాగతాళంలో గీతం అవుదామా పంచ ప్రాణాలు నీవేనే నీవేనే ఓ చెల్లెమ్మా వేలలేని సంతోషం కానుకగా ఇచ్చావే ఓ బుజ్జమ్మా నీ వెంటనే నేనుంటానే నీ నీడలా నీ కోసమై తోడుంటగా నీ కనుపాపలా నా పంచ ప్రాణాలు నీవేనే నీవేనే ఓ చెల్లెమ్మా వేలలేని సంతోషం కానుకగా ఇచ్చావే ఓ బుజ్జమ్మా చూడు నీకేమో చైన్ కొనిచ్చాడు నాకు చూడు ఇప్పటివరకు ఒక్కటి కూడా ఏం కొనిలేదు యానివర్సరీ కొనిస్తా చూస్తా ఏంటిది ఈ టైంలో కాల్ వస్తుంది ఎవరు ఎవరో తెలీదు అన్నోన్ నంబర్ ఎవరు మీలో కరోడ్పతి విన్నాయి ఆల్మోస్ట్ 2 months అవుతుంది కదా అయినా ఎందుకు కాల్స్ వస్తున్నాయి నీకు తెలీదు మేబీ నాకు లైఫ్లో అన్ని ఆన్సర్స్ తెలుసు అనుకున్నానమ్మా ప్రైజ్ మనీ ఇచ్చారా బ్రో ఇంకా లేదు రేపు కన్ఫర్మ్ చేస్తారంట ఏంటి చెప్పు వదిన కాల్ చేసింది ఓకే బెయిల్ అమౌంట్ రెడీ అయిందా అని అడిగింది ఏంటి 10 లక్షలా నేను ఇస్తానని మాట ఇచ్చాను తనకి ఏం మాట్లాడుతున్నావు మీరా నువ్వు నన్ను అడుగుంటే మాట ఎందుకు ఇచ్చావు నువ్వు చెప్పావు కదా వాళ్ళకి హెల్ప్ చేస్తానని నేను హెల్ప్ చేస్తాను చెప్పా ఏదైనా లాయర్ హెల్ప్ కావాలంటే హెల్ప్ చేస్తాను చెప్పా అంతే నేను అంత అమౌంట్ ఇస్తాను చెప్పలే నీకు అర్థం చేసుకో మీరా నువ్వు నన్ను అర్థం చేసుకో ఆదిత్య నీకు ఆల్రెడీ తెలుసు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి నెక్స్ట్ మంత్ చెల్లి పెళ్ళి అంతా ఖర్చులు నేను చూసుకుంటున్నా మా నాన్న చాలా మంది అప్ చేశారు ఇంట్రెస్ట్ పాటు రిటర్న్ ఇవ్వాలి నెక్స్ట్ వీక్ ఆ కొత్త ఇంటికి టోకెన్ అడ్వాన్స్ ఇవ్వాలి టోకెన్ అడ్వాన్సే కదా తర్వాత ఎప్పుడైనా ఇవ్వచ్చు కదా లేదు మీరా రాజశేఖర్ గారిని నేను రిక్వెస్ట్ చేసుకున్నా నేను మండే పే చేస్తా హోల్డ్ చేయమని నాకు వేరే ఆప్షన్ లేదు ఆదిత్య నువ్వు లోన్ తీసుకొని పే చేయి నాకు లోన్ ఇస్తారా లోన్ ఇస్తే నేను నిన్నెందుకు అడుగుతా పోనీ ఆ లాయర్తో మాట్లాడి ఆ బెయిల్ అమౌంట్ రెడ్యూస్ చేయమని చెప్పు
లాయర్తో ఆల్రెడీ మాట్లాడాను, రెడ్యూస్ చేయమని అడిగాను కూడా, తను చేయనని చెప్పారు. మా అన్న తప్పు చేశాడని నువ్వు కూడా నమ్ముతున్నావా? నేను నమ్మడం ఏంటి? ఫ్యాక్ట్స్ క్లియర్గా ఉంటే ఎవరికో 5 కోట్ల లోన్ ఇప్పిస్తా అని చెప్పి 25 లక్షలు తీసుకున్నారు. తీసుకుంది వాళ్ళ ఫ్రెండ్స్, మా అన్న కాదు. ఏదో మీరా నీకే తెలుసు ఎలా ఉన్న పరిస్థితిని. ఇప్పుడు నేను హెల్ప్ చేయలేను. ఎలాగో అమౌంట్ వినానుగా, సో ఈరోజు నేనే పార్టీ ఇస్తున్నా. లోటస్ హోటల్లో ఆల్రెడీ 4 టేబుల్ బుక్ చేశా. 9:30 PM షార్ప్. మీరిద్దరూ రెడీగా ఉండండి. ఓకే, బాయ్ తరుణ్, బాయ్ అంజలి. వెళ్దాంలా. అంజలి, తరుణ్, అంజలి, అంజలి, తరుణ్, అంజలి. అంజలి, అంజలి, ఇక్కడ లేరు. అంజలి ఫోన్ మాత్రం రూమ్లో ఉంది. తరుణ్కి కాల్ చేయి ఒకసారి. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. వాళ్ళ అమ్మకన్నా కాల్ చేయి. హలో అండి, తరుణ్ ఉన్నాడా? లేడు, ఇక్కడ లేడు. అవునా, ఒక్క నిమిషం, నాకు వేరే కాల్ వస్తుంది. హలో. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీ చెల్లి కిడ్నాప్ అయింది. నీ చెల్లి ఇంటికి రావాలంటే నాకు ₹1,00,00,000 కావాలి. రే తరుణ్, జోక్ చేయకరా. అంజలిని ఇంటికి తీసుకురా. హలో, హలో. ఏమైంది? కాల్ కట్ అయింది. మళ్ళీ ట్రై చేయి. కాల్ పోవట్లేదు. ఏంది ఇది? అంజలి కట్టేశారు. ఎవరు కాల్ చేశారు ఇందాక? అది కిడ్నాపర్ కాల్ చేశాడు. ₹1,00,00,000 ఇవ్వాలంట. పోలీస్కి కాల్ చేయి. ఉండు, వేరే కాల్ వస్తుంది. హలో, లాస్ట్. అంజలికి ఏమైనా అయితే చెప్పేస్తాను నేను. కాసేపు నీ చెల్లి గురించి పక్కన పెట్టి నాకు కావాల్సిన డబ్బుల గురించి చూడు. టైం, ప్లేస్ చెప్తా. నేను చెప్పింది వింటే నీ చెల్లి ఇంటికి వస్తుంది. షానేగాడ్లో పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలని చూస్తే నీ చెల్లి చస్తుంది. ఇంకో ముఖ్య విషయం, నీ ఇంటి చుట్టూ సీసీ కెమెరాస్ పెట్టా. డోంట్ గెట్ అవుట్. విండోస్, కర్టన్స్ ఎప్పుడూ క్లోజ్ ఉండాలి. నీ ఫ్రెండ్స్కి, నైబర్స్కి, తెలిసిన వాళ్ళకి కాల్ చేసి పోలీసులకి ఇన్ఫార్మ్ చేద్దామని చూస్తే నీ చెల్లి ఇక్కడే చస్తుంది. అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకో. మీ ఇంట్లోకి ఎవ్వరూ రాకూడదు. బాయ్. ముకుంద్ ఉన్నాడు కదా, మీ కజిన్, పోలీస్ డిపార్ట్మెంట్లో కాల్ చేయి. వద్దొద్దు, వాళ్ళు కాల్ చేస్తే అంజలిని చంపేశాడు.
ఇప్పుడు కిడ్నాపర్కి డబ్బులు ఇస్తావా? మా అన్నయ్య జైల్లో ఉండి రిస్క్లో ఉన్నప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు వాడు ఎవడో తెలీదు, వాడు డబ్బులు ఇస్తావా? మీరా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చూసాక అంజలి ఎలా ఉందో? అంజలి ఫస్ట్ ఇంటికి సేఫ్గా రావాలి, అదే నా ఫస్ట్ ప్రయారిటీ. పోలీసులు చేస్తారు, నేను పోలీసులకు కాల్ చేస్తాను. నేను రిస్క్ తీసుకోలేను. మీరా ఏం చేస్తున్నావు? డోర్ ఓపెన్ చేయి. మీరా పోలీసు ఫోన్ చేయకు, డోర్ ఓపెన్ చేయి. మీ అన్న డబ్బులు ఇవ్వలేదని పోలీసు ఫోన్ చేయకు. అంజలి లైఫ్ రిస్క్లో పెట్టకు. వాడి ఇంట్లో కూడా కెమెరాస్ పెట్టుంటాడు. వాడి ఇంట్లో కెమెరాస్ పెట్టుంటే ఇంట్లో మొత్తం కెమెరాస్ ఉన్నాయి, చూస్తున్నాడు వాడు. ప్రతి మూవ్ చూస్తున్నాడు. హలో హలోనా? ఆదిత్య చెప్పరా. అంజలిని ఎవరో కిడ్నాప్ చేశారన్నా. వాట్? అంజలిని కిడ్నాప్ చేయడం ఏంటి? ఇందాక ఎవరో కాల్ చేశారు. ₹1,00,00,000 ఇవ్వలేదంటే అంజలిని చంపేస్తా అని చెప్పాడు. సరే నేను వస్తున్నా. వద్దనా ప్లీజ్ మీరు రాకండి. వాడు ఇల్లు చుట్టూ సీసీటీవీ కెమెరాస్ ప్లేస్ చేశాడు. బాత్రూంలో మాత్రం కెమెరాస్ లేవు. మీరు ఏదైనా ఫుడ్ డెలివరీ బాయ్లా లేదా ఆన్లైన్ స్టోర్ పర్సన్లా రావాలంతే. సరే నేను అది చూసుకుంటా. అన్న ఇంకో విషయం చెప్పు. ఫ్లోర్ మీద బ్లడ్ ఉంది, అది ఎవరిదని తెలియాలి. ఒక పని చేయి, ఆ బ్లడ్ శాంపిల్స్ని చాలా కేర్ఫుల్గా కలెక్ట్ చేయి. నీకు మెసేజ్ పెడతా ఎలా కలెక్ట్ చేయాలనేది. అండ్ అది కాకుండా నాకు ఫింగర్ ప్రింట్స్ దొరికే ఛాన్స్ ఏమైనా ఉందా? అన్నా ఇందాక అంజలి తరుణ్ ఇద్దరు కిచెన్లో కాఫీ తాగారు. కాఫీ కప్స్ అలాగే ఉన్నాయి. ఓకే గుడ్. అవి కూడా తీసి పక్కన పెట్టాలి, కానీ బీ వెరీ కేర్ఫుల్. అది తప్పించే మిగతా ఏం ముట్టుకోకండి. సరే అన్న. అమెజాన్లో నాకు తెలిసిన వాడు ఒకడు ఉన్నాడు, వాడిని పంపిస్తా అది కలెక్ట్ చేసుకోవడానికి. సరే అన్న. ఓకే. ఆ కిడ్నాపర్ కాల్స్ ట్రాక్ చేయగలరా? చేయొచ్చు. నువ్వు నెంబర్ వెంటనే మెసేజ్ చేయి. వాడు యాక్చువల్లీ వాట్సాప్లో కాల్ చేశాడు. వాట్సాప్ ఈజ్ ఎన్క్రిప్టెడ్, మనము ట్రాక్ చేయడానికి వీలవ్వదు. అన్న ఓ చిన్న రిక్వెస్ట్. ఈ విషయం మీ డిపార్ట్మెంట్లో ఎవరికి చెప్పకండి. వాడికి తెలిస్తే అంజలిని చంపేస్తాడు. నువ్వు అవన్నీ టెన్షన్స్ తీసుకోకరా రే. నేను ఒక పని చేస్తా, నేను నా దగ్గర నుండి ఏమైతే ఇన్ఫర్మేషన్ పాసిబుల్లో ఐ ట్రై టు పుల్ ఇట్ ఆఫ్. నీకు ఏ కాల్ వచ్చినా, నీకు ఏ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు తెలిసినా వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయి. సరే అన్న, ప్లీజ్ అన్న. అంజలి సేఫ్గా ఇంటికి రావాలన్నా ప్లీజ్. నువ్వు భయపడకు. నేను ఐ ట్రై టు సీ, నేను అక్కడ ఏమైనా సీసీటీవీ ఫుటేజ్ ఏమైనా దొరుకుతుందేమో మీ ఏరియాలో చెక్ చేస్తా వెంటనే. ఓకే, ఐ లెట్ యూ నో. సరే అన్న. చంటి, యా విను, నేను నీకు ఒక అడ్రస్ పంపిస్తున్నా. నాకు అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్ ఇమీడియట్గా కావాలి.
అవును. ఆ చుట్టుపక్కల ఏరియాలో నీకు ఏ ఇన్ఫర్మేషన్ దొరికినా సీసీటీవీ ఫుటేజ్ తీసుకో అండ్ ఆ ఏరియాని అబ్జర్వేషన్లో పెట్టు. డూ ఇట్ నౌ. ఇప్పుడు వెళ్ళు. నేను కూడా బయలుదేరుతున్నా. ఒక 15 minutesలో నేను స్టేషన్లో ఉంటా. నీకు ఎంత తొందరగా వీలవుతా అంత తొందరగా చేసుకో. సరే, ఓకే, కాల్ చేయి. ఓకే, బాయ్. హలో, డబ్బులు అరేంజ్ చేసావా? ఫస్ట్ తనని చూడాలి. ఫస్ట్ డబ్బులు లేదు, తను బాగుందని నాకు తెలియాలి, లేదా ఒక పైసా కూడా ఇవ్వను. నువ్వు డిమాండ్ చేసే పొజిషన్లో లేవురా. నేను చెప్పేది వినడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు. నా చెల్లి ఇప్పుడు ఎలా ఉందో తెలియాలి నాకు. సాటిస్ఫైడ్? డబ్బులు ఎక్కడా? అరేంజ్ చేస్తున్నా. నీకు ఒక రోజు టైం ఇస్తున్నా, డబ్బులు అరేంజ్ చేయి, లేదంటే నీకు సర్ప్రైజ్ వీడియో ప్లాన్ చేశా. బాయ్. ఈ అమ్మాయిని చూసావా? లేదన్నా, చూడలేదు. ఇక్కడ ఎక్కడ కనపడలేదా? కనపడలేదు. ఈ చుట్టుపక్కల ఎక్కడైనా? లేదన్నా, చూడలేదు. భయ ఒక్క సెకండ్. ఈ అమ్మాయిని చూసావా? ఇక్కడ ఎక్కడ చూడలేదా? లేదు లేదు లేదు. లేదా? సరే, చూడలేదా? అమెజాన్ డెలివరీ సార్. ప్రోడక్ట్ రిటర్న్ పెట్టారు కదా, దానికోసం వచ్చా. ఒక నిమిషం. ట్వంటీ 24 hours మనీ రిఫండ్ అయిపోతాయి సార్. ఓకే, థ్యాంక్ యూ. హలో, ఎవరది? అది నేను ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చా 3 days బ్యాక్. ఇప్పుడు
రిటర్న్ ఇచ్చా. ఓ, మరి రిటర్న్ ఎందుకు ఇచ్చావు? నేను బ్లూ కలర్ కాఫీ కప్స్ ఆర్డర్ చేశా, రెడ్ కలర్ ఇచ్చాడు, సో అందుకే రిటర్న్ ఇచ్చా. ఇప్పుడు వచ్చిన వాడి ఆధార్ కార్డ్ సాఫ్ట్ కాపీ నా సెండ్ చేయి. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఇక మీదట ఓన్లీ ఫుడ్ ఆర్డర్స్, మిగతా ఆర్డర్స్ అన్ని క్యాన్సిల్ చేయి. ఓకే. హలో. అప్పు ఈరోజు క్లియర్ చేస్తున్నావా? సార్, ఎమర్జెన్సీ ఉంది, కొంచెం టైం కావాలి. మీ నాన్న అప్పు తీర్చలేదు, ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఉంచుకొని కూడా నువ్వు కట్టట్లేదు. సార్, చెల్లి హాస్పిటల్లో ఉంది, ఇంకో 2-3 డేస్లో క్లియర్ చేస్తా. నువ్వు క్లియర్ చేయలేదంటే ఇంట్రెస్ట్ రేటు పెంచుతా, ఇంకా నీ ఇష్టం. లేదు సార్, నేను తప్పకుండా క్లియర్ చేస్తా. ఆదిత్య, నీకే కాల్ చేద్దాం అనుకుంటున్నా, నువ్వే కాల్ చేసినావు. అది రిపోర్ట్స్ వచ్చినాయి, తరుణ్ బ్లడ్డే. అన్నా, ఆర్ యు ష్యూర్? ఐఎమ్ 100% ష్యూర్. ఫింగర్ ప్రింట్స్ కూడా మ్యాచ్ అయ్యాయి. బై ద వే, వాడికి ఏమైనా మోటివ్ ఉందా? అవునన్నా, ఏదో రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేస్తా అని 25 lakhs అడిగాడు. హోటల్ బిజినెస్ గురించి మీకు చెప్పాను కదా. లాస్ట్ వీక్ ఏదో చెప్పావుగా, ఏదో ఫ్రెండ్తో స్టార్ట్ చేస్తాను. యా, సైట్ చూసాం, సిటీకి మధ్యలో ఉంది, చాలా బాగుంది, ఎప్పుడు జనం ఎక్కువ తిరిగే ఏరియా అది. ఫ్రెండ్ ఒక 25 lakhs అరేంజ్ చేశాడు. రిమైనింగ్ మనీ మీరు ఏమైనా హెల్ప్ చేస్తే యా ఎవ్రీ మంత్ ప్రాఫిట్లో మీకు షేర్ ఇచ్చేస్తాం. పార్ట్నర్షిప్కి ఈక్వల్గా ఉంటుంది. అండ్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్, నెక్స్ట్ మంత్ ఎలాగో మ్యారేజ్ అవుతుంది. తరుణ్, నా పైన ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఐఎమ్ సారీ టు డిసప్పాయింట్ యూ. 25 lakhs అంటే చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు నాకు ఆల్రెడీ చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి. ఎలాగో ఫ్రెండ్ అంత అమౌంట్ రేస్ చేశాడుగా, స్టార్ట్ సంథింగ్ స్మాల్. యా, అదే చేయాలి. ఇంకా మళ్ళీ కాల్ చేశాడా? కాల్ చేయలే. సరే, ఒక పని చెయ్యి, ఈసారి కాల్ చేస్తే డబ్బులు అరేంజ్ అయినాయని చెప్పు. అదేంటన్నా, నా దగ్గర అంత అమౌంట్ లేదు. అరేంజ్ అయినాయని చెప్పు ఆదిత్య. కనీసం ఆ డబ్బుల కోసం అన్న లొకేషన్ షేర్ చేస్తాడు, వెళ్ళి పట్టుకోవచ్చు వాడిని. లేదన్నా, ఇప్పుడు లొకేషన్ పంపితే మేము అక్కడికి వెళ్ళి అంత డబ్బు లేదని తెలిస్తే వాడికి అంజలికి ఏదైనా చేస్తాడు. అంజలిని వాడు ఏం చేయడు, అంజలిని వాడు లవ్ చేస్తున్నాడు. ఇంకా లేదంటే మన దగ్గర ఒకటే ఆప్షన్ ఉంది, వాడి పిక్ని మీడియాకి రిలీజ్ చేయడం. వద్దన్నా, మీడియాకి వెళ్తే వాడు అంజలిని చంపేస్తాడు. వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం ఆదిత్య. అయినా నీ దగ్గర అంత టైం ఉంటే నువ్వు అంత డబ్బు అరేంజ్ చేయగలవా? లేదు కదా. సో వీ హ్యావ్ టు టేక్ ఎ డిసిజన్ నౌ. వీ బెటర్ రిలీజ్ హిస్ పిక్ టు ద మీడియా. కనీసం వాడిని ఎవరైనా చూస్తే మనకు కాల్ చేస్తారు. ఏమంటావు? సరే అన్న. నాకు అంజలిది అండ్ తరుణ్ది పిక్స్ పంపు, పోస్టర్ చేసి సిటీలో మొత్తం పేస్ట్ చేయిద్దాం. అండ్ బై ద వే, నేను తరుణ్ అకౌంట్ని కూడా బ్లాక్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, ఐల్ డూ దట్ రైట్ అవే, సో దట్ ఎనీ మోర్ ట్రాన్సాక్షన్స్ వాడు ఏం చేయకుండా. ఓకే ఓకే అన్న. హలో. ఏంటి
బాత్రూంలో లైట్స్ ఎప్పుడు ఆన్ అయి ఉంటున్నాయి. ఎవరికి కాల్ చేస్తున్నావు? అది నాకు ఒంట్లో బాగాలేదు. నీకు ఇచ్చిన టైం అయిపోయింది. గెట్ రెడీ ఫర్ సర్ప్రైజ్. హలో హలో అన్న మీరేంటన్నా ఇక్కడ? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? పద లోపలికి. అన్న బయటికి వెళ్ళండి అన్న, వాడు చూస్తూ ఉంటాడన్నా. నువ్వు కూర్చోను. తెలిస్తే ఏంటి? తెలిస్తే కాల్ చేస్తాడు. మనకు కావాల్సింది కూడా అదే కదా. అంజలి న్యూ వీడియో అప్లోడ్ చేశాడన్నా. ఆ వీడియో డిలీట్ చేయించాడన్నా. డిలీట్ చేయించాం ఆదిత్య, కానీ ఎవడు పడితే వాడు మొత్తం వెబ్సైట్లలో అప్లోడ్ చేసి పడేస్తున్నారు. అన్ని వెబ్సైట్స్ నుంచి డిలీట్ చేయించాడన్నా. ఐ విష్ ఐ కుడ్. అదంత ఈజీ కాదు, ప్రాక్టికలీ ఇంపాసిబుల్. కొన్ని వేల ఫోన్ సైట్స్ ఉన్నాయి అక్కడ. ఎవడెవడో మొత్తం డౌన్లోడ్ చేసేసుకొని అప్లోడ్ చేస్తున్నారు. చాలా కష్టమవుతుంది మాకు. పైగా ఇది మన చేతిలో లేదు, సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళకే పవర్స్ ఉంటాయి బ్యాన్ చేయడానికి. వీఆర్ ట్రయింగ్ ఆదిత్య. తరుణ్ గురించి ఏమైనా తెలిసిందా ముకుంద్? మరి ఇంకా లేదమ్మా, టీం వర్క్ చేస్తున్నారు దాన్ని. ఏదో ఒకటి చేయండి అన్న. అక్కడ అంజలి పరిస్థితి ఎలా ఉందో తెలియట్లేదు. తన ఇంటికి సేఫ్గా రావాలి అంతే. ఆదిత్య, నాకు నీ బాధ అర్థమవుతుందిరా. అంజలికి ఏం కాదు, తనని సేఫ్గా తీసుకొచ్చే బాధ్యత నాది. సైబర్ క్రైమ్ వాళ్ళు అందరూ వర్క్ చేస్తున్నారు దాని మీద. ఒక్క నిమిషం. చంటి చెప్పు. అవునా? ఏ హాస్పిటల్? మిథిలా. ఓకే, నేను వస్తున్నా. ఓకే రైట్. అది తరుణ్ వాళ్ళ అమ్మకి హార్ట్ అటాక్ అంట. మిథిలా హాస్పిటల్లో జాయిన్ చేశారు. నేను వెళ్ళి చూసి వస్తాను. అమ్మ చూడడానికి ఖచ్చితంగా వస్తాడు. అయితే పని చేద్దాం. చంటి లిసన్, శ్రీనివాస్ సార్ కాల్ చేయి. ఒక యూనిట్ని డిస్పాచ్ చేయమని చెప్పు మిథిలా హాస్పిటల్కి రైట్ నౌ, ఇప్పుడే. తరుణ్ అక్కడికి వస్తాడు. ఇంతకన్నా మంచి ఆపర్చునిటీ దొరకదు వాడిని పట్టుకోవడానికి. నేను వస్తున్నా, ఐమ్ ఆన్ ద వే. 15 minutesలో అక్కడ ఉంటా. డూ ఇట్ రామ్. బాయ్. ఓకే సరే, ఏదైనా ఉంటే నేను నీకు కాల్ చేసి చెప్తా. ఓకే బాయ్. ఉండలేదన్నా, నేను చూసుకుంటా. యూ స్టే హియర్. ఎలాగైనా అరేంజ్ చేయరా ప్లీజ్. రా, నాకు ఈరోజే కావాలిరా. ఏ హాస్పిటల్? ఏదో ఒకటి చేయరా. ఇప్పుడే వచ్చేస్తున్నా. ఏమైంది? జైల్లో అన్నయ్యని ఎవరో కొట్టారంట. చాలా క్రిటికల్గా ఉందంట. ఐసీకి షిఫ్ట్ చేశారంట. నేను అర్జెంట్గా వెళ్ళాలి. నువ్వు వెళ్ళకు, వాడు చూస్తూ ఉంటాడు. వాడు చూస్తే నాకేంటి? ఐ డోంట్ కేర్. మీరు వాడు చూస్తే అంజలిని చంపేస్తాడు. బయటికి వెళ్ళకు నువ్వు ఇప్పుడు. అంజలి గురించి ఆలోచిస్తున్నావు. మరి మా అన్నయ్య? అంజలి ఇంటికి వచ్చాక మీ అన్నయ్య బేలం అంటూ హాస్పిటల్కి వస్తున్నా, నేను చూసుకుంటా. ఓకేనా? అంటే అప్పటి వరకు వెయిట్ చేయాలా? అన్నయ్యకి హాస్పిటల్ డబ్బులు కట్టాలి ఆల్రెడీ. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ కిడ్నాపర్కి డబ్బులు ఇస్తున్నావు, ఇంకా అన్నయ్యకి ఎక్కడ ఇస్తావు డబ్బులు? నేను ఎలాగైనా అరేంజ్ చేస్తా మీరా. ఇప్పుడు అంజలి సేఫ్టీ నాకు ఇంపార్టెంట్. ఆదిత్య జరుగు ఆదిత్య, టైం కూడా లేదు. మీరు అర్థం చేసుకో. నువ్వు వద్దు మీరా, నువ్వు బయట వెళ్ళకు. చూసా కదా ఆల్రెడీ వాడు ఏం చేశాడో. డబ్బులు ఇవ్వలేదని అంజలి వీడియో పంపించాడు. ఇప్పుడు అంజలిని చంపేస్తే మరి మా అన్నయ్యకి ఏమైనా అయితే? ఫస్ట్ అంజలి ఇంటికి రాని, తర్వాత ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్దాం. ఆదిత్య, మరి మా అన్నయ్య గురించి ఆలోచించావా ఆదిత్య? నేను మీ అన్నయ్య కూడా చాలా ఇంపార్టెంట్ నాకు, కానీ చెల్లి ఇంటికి సేఫ్గా రావాలంతే ఫస్ట్ నాకు.
తను లేకుండా ఈ 2 రోజులు ఐఎమ్ సారీ. హోప్ తను బాగుంది, తనకేం జరగకూడదని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. ప్లీజ్ కమ్ బ్యాక్ హోమ్. వాట్స్ కీపింగ్ యూ గోయింగ్? హోప్, జస్ట్ హోప్. హోప్ ఎవరైనా తను చూశారు, ఇన్వెస్టిగేషన్లో హెల్ప్ చేయండి. పోలీస్కి, మీడియాకి స్టేట్మెంట్స్ ఇవ్వండి. ఇదంతా ఎవరు చేశారో, అంజలి ఇప్పుడు ఎక్కడుందో దయచేసి చెప్పండి. తనని సేఫ్గా ఇంటికి తీసుకురావాలి.
అన్నా వాడు వచ్చాడు హాస్పిటల్కి. నేను కాల్ చేశాను అన్నా మీకు. దొరికాడు వాడు. ఏమైందన్నా? అంజలి ఎక్కడన్నా? అంజలికి ఏమైంది అసలు? అంజలి డెడ్ బాడీ దొరికిందిరా. లేదన్నా. ఏం మాట్లాడుతున్నారు మీరు? తన బాడీని యూనివర్సిటీలో డంప్ చేశారు. ఎవిడెన్స్ ఏం దొరకద్దని ఫుల్ బాడీ బర్న్ చేసేశారు. లేదన్నా, అంజలి కాదన్నా. బాడీ బర్న్ చేశారంటున్నారు కదా, మేబీ అది అంజలికి కాకపోయి ఉండొచ్చు కదా. మళ్ళీ ఒకసారి చెక్ చేయండి ప్లీజ్. డెడ్ బాడీ దగ్గర దొరికింది. ఐఎమ్ సారీ. వాడు హాస్పిటల్కి వస్తాడు అనుకున్నారా? ఇది ఎక్స్పెక్ట్ చేయలే. ఐఎమ్ సారీ. అంతా మీ వల్లే. ఆదిత్య వదులు. మీ వల్లే చనిపోయింది అంజలి. ఆదిత్య కంట్రోల్. ఒక్కడిని పెట్టుకునే కావాలి మీకు. ఆదిత్య అతను కూపిరి ఆడదు. వాడు మొబైల్ ట్రాక్ చేయలేకపోయారు మీరు. ఆదిత్య కంట్రోల్. ఆదిత్య ఆ రోజు మీడియాకి వెళ్ళాము, వాడు దాన్ని చూసి అందరూ చెప్పాడు. అంతా మీ వల్లే. నువ్వు ఒప్పుకున్నందుకే మీడియాకి వెళ్ళా. అది మీ ఐడియా. నేను కాల్ కోసం వెయిట్ చేసేవాడిని. ఎంతసేపు వెయిట్ చేస్తావు? ఏదో ఒక రిస్క్ తీసుకోవాలి. ఎన్ని రోజులని కూర్చుంటాం? రిస్క్ ఏంటన్నా? అక్కడ అంజలి చనిపోయింది. ఇది హై ప్రొఫైల్ కేసు కాదు కదా మీరా, అందుకే లైట్ తీసుకున్నారు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఇది హై ప్రొఫైలా లో ప్రొఫైలా ఇవి చూడం మేము. 2 రోజులుగా మాత్రమే నీకు ఈ బాధ. 2 సంవత్సరాలు నేను కష్టపడ్డా నా కూతురి కేసు గురించి. ఇది మన ఫ్యామిలీ మ్యాటర్ ఆదిత్య. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ సర్చ్ చేస్తుంది. బస్ స్టాప్స్, ఎయిర్పోర్ట్స్, రైల్వే స్టేషన్స్ అంతా తిరుగుతున్నాం. సీసీటీవీ కెమెరాస్ ఫుటేజ్ చెక్ చేస్తున్నాం. ఇది ప్రీ ప్లాన్డ్. దొరకలే. ఏం అర్థం అవ్వట్లేదు. అంజలికి ఇలా అవుతుందని అనుకోలేదన్నా. చాలా హోప్స్ ఉన్నాయన్నా. ఇప్పుడు అంజలి బాడీ దగ్గర తరుణ్ ఐడి కార్డు దొరికింది. తరుణ్ మీద నాకు ఆల్రెడీ డౌట్ ఉంది. ఆ రోజు డబ్బులు అడిగినప్పుడే ఆలోచించాల్సింది. ఛీ, ఈ పాటికి అంజలి మనతోనే ఉంటుంది. అంజలికి డాన్స్ అంటే చాలా ఇష్టం. డాన్స్ ప్లేస్లో గెలవాలని తన కళ. వాడి వల్ల తన జీవితం మొత్తం నాశనం అయిపోయింది. వాడిని వదలొద్దు అన్నా. అంజలిని చూడాలన్నా. ఫోరెన్సిక్స్ ఎగ్జామ్ అవుతుంది, చూడ్డం కుదరదు. ప్లీజ్ అన్నా, ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళండి అన్నా. అది మన చేతిలో లేదు. పోస్ట్ మార్టం అయ్యాకే బాడీని ఇస్తారు. ఏం మాట్లాడకుండా పైకి పదరా. నీకైనా పిచ్చారా? నువ్వు ఇలా వచ్చావని తెలుసా నాకు ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా? మా ఫ్యామిలీ వాళ్ళు చూస్తే చంపేస్తారా. పద.
ఎవరైనా చూస్తే కష్టం అవుతుంది, రారా. అరే నిజంగా నేను అంజలిని చంపలేదురా, నువ్వేనా నమ్మరా? నాకు తెలుసు, రారా ఫస్ట్ నువ్వు పైకి. అరే ప్లీజ్ రా, రే ప్లీజ్ రా. అరే నేను చెప్పేది వినరా. హాస్పిటల్లో డబ్బులు కడితేనే కానీ అమ్మ బాడీ ఇవ్వనంటున్నారు రా. నా బ్యాంక్ అకౌంట్స్ మొత్తం బ్లాక్ చేశారు రా. అరే ప్లీజ్ రా, నువ్వేమన్నా డబ్బులు అరేంజ్ చేయరా. సరేరా, నేను ఏటీఎంకి వెళ్ళి డబ్బులు రాజేసుకొని వస్తాను, ముందు లోపలికి వెళ్ళి డోర్ వేసుకోరా. చెప్పేది వినరా, ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. నేను వెళ్ళి 10 నిమిషాలు వస్తా. ప్లీజ్ రా. నువ్వంటే నేను అనుకున్నా, నువ్వంటేనే ప్రేమనుకున్నా, నేనంటే నేను అనుకున్నా, అంతా ఇక శూన్యం. నీ మౌనంలో ప్రేమని విన్నా, నీ కనుసైగల భాషని చదివా, నీ అనురాగపు వెన్నెల చూసా, అంతా ఇక శూన్యం. అంజలి, చెప్తా. 1 సెకండ్. My heart beats for you.
అన్నా ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదన్నా. అన్నా ఈ అమ్మాయి ఎక్కడైనా కనిపించిందా? నేదేకా. భయ్యా ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? हेलो पुलिस स्टेशन. ए रुको रुको. ए తరుణ్, అరే తరుణ్ డోర్ తీరా. రేయ్ ఇక్కడికి పారిపోతున్నారా? సార్ సార్ నేనేం తప్పు చేయలేదు సార్. పట్టుకో కుమార్, పట్టుకో సార్. నమ్మను సార్, నేను అంజలిని చంపలేదు సార్. మొత్తం ఎవిడెన్సెస్ ఉన్నాయి. అరే నువ్వేనా చెప్పరా రే? అరే ప్లీజ్ నువ్వేనా చెప్పరా రే? ప్లీజ్ సార్. సార్ ఎక్కువ మాట్లాడినావు అనుకో షూట్ చేస్తా. నుంచో. సార్ నిజంగా నీ అంజలి చంపలేదు. నడు నడు. అరే సార్ మన రివార్డు ఫోన్ చేస్తా. కూర్చో. అంజలిని ఎందుకు చంపావు? నిన్నే అడిగేది. సరే అదంతా వదిలేయి. ఎన్నేళ్ల నుండి తెలుసు అంజలి నీకు? నిన్నేరా అడిగేది. సరే నువ్వు అంజలిని చంపలేదు, మరి ఎందుకు దాచుకుంటున్నావు? నీతోనే మాట్లాడేది. డబ్బులు అడిగావంట కదా ఆదిత్యని, దేనికోసం? నేను నీతోనే మాట్లాడుతున్నావు. అరే మీ అమ్మ చచ్చిపోతే హాస్పిటల్కి వచ్చినావు నువ్వు? నేను మా లాయర్ వచ్చే వరకు ఏం మాట్లాడను. వాటర్ ఆదిత్య ఓకే. ఆదిత్య స్టాప్. పిచ్చా నీకు? బయటికి పంపించేస్తా. ఎందుకు చంపావురా? నా చెల్లిని బాగా చూసుకుంటావు అనుకున్నా కదరా. ఇలా చేసేది నువ్వు. ఆ రోజు ఇంట్లో వదిలేసేదాను కదా, అది నేను చేసిన పెద్ద తప్పు. నువ్వు ఆదిత్య ఈసారి చెయ్యేసినావు అనుకో నిన్ను అరెస్ట్ చేస్తా. అన్నా అంజలిని బాగా చూసుకుంటాడు అనుకున్నా అన్న. ఆ రోజు ఎప్పుడు డబ్బులు అడిగాడో అప్పుడే ఇంటి నుంచి బయటకు వెళ్ళాల్సింది. నేను అంజలిని చంపలేదు. మళ్ళీ అదే చెప్తావు కదరా. ఏయ్ నీకు ఒక్కసారి చెప్తే అర్థమైతే లేదా? పక్కన నుంచోను. తరుణ్ తరుణ్ డ్రాప్ ద గన్. నేను అంజలిని చంపలేదు. ఐ లవ్డ్ హర్ సో మచ్. ఇంతకు నువ్వు వాడిని గుర్తుపడతావా? ఫేస్ మొత్తం మాస్క్తో కవర్ చేసుకున్నాడు.
ఫోన్ తీసుకెళ్ళిపోయాడు. ఆ సిమ్ బ్లాక్ చేసి కొత్త ఫోన్ తీసుకుందామన్న లోపే నేను దోషినని న్యూస్లో వచ్చేసింది. అందుకే ఎవరికి తెలియకుండా అంజలిని వెతకడం మొదలుపెట్టా. అంజలి ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేయాలనేది మా నాన్న విష్. ఐ వాంటెడ్ టు మేక్ మై పేరెంట్స్ ప్రౌడ్. చివరికి డబ్బులు కడితేనే కానీ హాస్పిటల్లో అమ్మ బాడీ ఉందని చెప్పారు. తరుణ్, ఐఎమ్ సారీ ఫర్ యువర్ లాస్. ఆ గన్ ఇచ్చేయి. నా బ్యాంక్ అకౌంట్స్ కూడా మొత్తం బ్లాక్ చేశారు. హెల్ప్ అడగడం కోసం ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా నేను అంజలిని చంపానని నమ్ముతున్నారు. నువ్వు గన్ పక్కన పెట్టు. తరుణ్, అంజలిని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి తనతో లైఫ్ లాంగ్ ఒక బ్యూటిఫుల్ జర్నీ ఇమాజిన్ చేసుకున్నా. నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు తను చాలా సపోర్ట్ చేసేది. తరుణ్, మనం మాట్లాడదాం కూర్చొని. నువ్వు గన్ పక్కన పెట్టు. తనే లేనప్పుడు ఇక నేనెవరి కోసం బతకాలి? తరుణ్ 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 హలో అండి. ఇంటర్వల్ దాకా మీరు సినిమా చూసారంటే ఇంట్రెస్టింగ్గా ఉందని అనుకుంటున్నాను. సెకండ్ హాఫ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ సినిమా గురించి ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకోవాలి. నేను ఈ కథ పెట్టుకొని చాలా ప్రొడక్షన్స్ తిరిగా, ఇంకెన్నో మందికి సినాప్సిస్ పంపించా. అందులో 90% మంది కనీసం రెస్పాండ్ అవ్వలే. అందుకే ఈ సినిమాని మేము కష్టపడి సేవ్ చేసుకున్న అమౌంట్లో తీసాం. మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ సినిమాని చివరిదాకా చూడండి. మీకు సినిమా నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి లేదా క్యూఆర్ కోడ్స్కి ఫోన్పే, గూగుల్ పే, ఏటీఎం లేదా వేరే పేమెంట్ మెథడ్స్లో మా సినిమాని, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీకు తోచిన అమౌంట్ డొనేట్ చేయండి. ప్లీజ్ రిమెంబర్ దాట్ ఈచ్ అండ్ ఎవ్రీ కాంట్రిబ్యూషన్ మ్యాటర్స్ టు మీ. మీరు చేసే హెల్ప్ కేవలం నాకు మాత్రమే కాదు, కంటెంట్ని నమ్ముకొని సినిమా తీసే ప్రతి ఒక్క ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్కి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అంజలి బాడీ దొరికిన స్పాట్లో కొన్ని కార్ టైర్ మార్క్స్ దొరికినాయి, కానీ అవి తరుణ్ కార్వి కావు. హీ వాజ్ రైట్. ఇంకెవరో అంజలిని చంపేశారు. తరుణ్ ఐడి కార్డ్ని అక్కడ ప్లేస్ చేసి కావాలని వాడిని కిల్లర్గా ప్రూవ్ చేశారు. వీఆర్ సర్చింగ్. ఆ క్రైమ్ సీన్లో ఏదైనా డిఎన్ఏ ఎవిడెన్స్ లాంటిది దొరికిందా? ఏం లేదు. అంజలిని ఖచ్చితంగా ఎవరైనా చూసుంటారు. వాళ్ళు ముందుకు వచ్చి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇట్ విల్ బి రియలీ హెల్ప్ఫుల్. కాల్స్ వస్తున్నాయి ఆదిత్య, కానీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. రివార్డ్ కోసం కాల్ చేస్తున్నారు. ఏది తప్పో ఏది కరెక్టో అర్థం అవ్వట్లేదు మాకు. బట్ నాకు తెలిసి వాడు ఏదో ఒక తప్పు చేస్తుంటాడు, అది మనం పట్టుకోవాలి. సో లెట్స్ సీ. చాలామంది ఇలాగే కాల్ చేశారు. హోప్ వి గెట్ సంథింగ్ కాంక్రీట్. సార్, ఇక్కడుందా? అవును సార్. ఆ రోజు ఫుటేజ్ ప్లే చేయి. స్టాప్ హియర్. జూమ్ చేయి. ఈ స్క్రీన్ షాట్ నాకు కావాలి, పంపించు. ఓకే సార్.
అంతా క్లియర్గా ప్లాన్ చేశాడు. మొత్తం ప్రీ ప్లాన్డ్. విల్ ఇన్వెస్టిగేట్. హలో ఆచండి. వాట్? ఆర్ యూ ష్యూర్? మీరు 100% ష్యూరా? ఓకే, ఐ వాంట్ ద డీటెయిల్స్ రైట్ నౌ. ఇప్పుడే పంపించండి. ఓకే రైట్. ఆదిత్య, ఇన్స్పెక్టర్ సతీష్. ఇన్స్పెక్టరా? ఇన్స్పెక్టర్ అయితే ఏంటనా? పదండి అరెస్ట్ చేద్దామండి. అలా కుదరదు. ఏదో ఒక ఎవిడెన్స్ దొరకాలి. క్రైమ్ సీన్లో ఏదైనా ఎవిడెన్స్ దొరకని పక్కా అరెస్ట్ చేద్దాం వాడిని. పద. అంజలిని వాడు ప్రేమిస్తున్నాడు. వాడు ఇలాంటి పని చేయడండి. ప్లీజ్ సార్, వాడు ఎక్కడున్నాడో వెతకండి. మరెందుకు పారిపోయాడు? మీడియా వాళ్ళు వాడే దోషి అని అంటున్నారు. అరెస్ట్ చేస్తారని భయంతో వెళ్ళుంటాడు. మీకు కాల్ చేశాడా? లేదండి. ఎక్కడికి వెళ్తున్నారు? తెలియట్లేదా? ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. వాడు ఇన్నోసెంట్ అని ఇంకా ప్రూవ్ అవ్వలేదు. తప్పుకో. పోలీస్ వాళ్ళు ఆల్రెడీ 2 సార్లు వచ్చి వెళ్ళారు. నేను పోలీసులా కనపట్లేదా? అది కాదండి, చుట్టుపక్కల వాళ్ళు చూస్తున్నారు. పరువు పోతుంది. న్యూస్ ఛానల్ వాళ్ళకి చెప్పండి, తరుణ్ గురించి ఏ సాక్ష్యం లేకుండా ఏ న్యూస్ పబ్లిష్ చేయొద్దని. చూడు, మీడియా నా కంట్రోల్లో ఉండదు. మీ దగ్గర సెర్చ్ వారెంట్ ఉందా? సెర్చ్ వారెంట్తో రండి. ఇప్పుడు వెళ్ళండి. ఏంటి వాయిస్ లేస్తుంది? ఇది నా ఇల్లు. ఒక క్రిమినల్ ఇంటి రావడానికి సెర్చ్ వారెంట్ కావాలా? వాడు క్రిమినల్ కాదు. ప్లీజ్ గెట్ అవుట్. ఒక క్రిమినల్ని సపోర్ట్ చేస్తున్నందుకు నిన్ను కూడా లోపలేయాల్సి వస్తుంది. మీ హయ్యర్ ఆఫీసర్కి ఫోన్ చేస్తా ఉండండి. ఏంటి వార్నింగ్ ఇస్తున్నావా? అమ్మా! సతీష్ మీద చాలానే కేసెస్ ఉన్నాయి. ఇది వాడి లిస్ట్ ఆఫ్ కేసెస్. రాబరీ, ఫోర్జరీ, సెక్షువల్ అసాల్ట్, అటెంప్ట్ టు మర్డర్, బ్లాక్మెయిలింగ్ చాలా ఉన్నాయి. కానీ దేనికి ఎవిడెన్స్ లేదు. ఉన్న వాటికి బెయిల్ దొరికింది. మీ ఇంటి దగ్గర అంజలి కిడ్నాప్ సీసీటీవీ ఫుటేజ్లో వాడి హైట్ సతీష్ హైట్ మ్యాచ్ అయింది. కానీ సతీష్ అని ఎలా చెప్తాం? ఆ రోజు వాడిన కార్ నంబర్ కూడా ఫేక్. పైగా అంజలి బాడీ దగ్గర ఎవిడెన్స్లో తరుణ్ ఐడి తప్ప ఏం లేదు. మన దగ్గర ఒకే ఒక్క హోప్ ఉంది ఆదిత్య. అంజలి డెడ్ బాడీ మీద ఫింగర్ ప్రింట్స్ లేదా వాడి DNA శాంపుల్ దొరికితే వాడిని అరెస్ట్ చేయొచ్చు. లేదంటే చాలా కష్టం. సార్, ఫుటేజ్లో వాడు అంజలిని ఫాలో అవుతున్నాడు. అంటే ఇదంతా చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాడు వాడు. నేను కూడా రోడ్లో ఎంతోమందిని ఫాలో అవుతాను. అందరినీ చంపేస్తానా? సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్తో మాత్రమే వాడిని అరెస్ట్ చేయడం కుదరదు. ఇట్స్ టోటలీ ఏ వేస్ట్ ఆఫ్ టైం.
అంజలి చనిపోయిన టైంకి వాడు సంగం థియేటర్లో సెకండ్ షో చూస్తున్నాడు. డిఫెన్స్ లాయర్ నాకు టికెట్ కూడా పంపించాడు. ఆ థియేటర్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే తెలుస్తుంది వాడు ఆ రోజు అక్కడ ఉన్నాడా లేదా అని. ఆ థియేటర్లో సీసీటీవీ కెమెరాస్ లేవు. వాడు ఏదో ఒకటి ఫాల్స్ అలీబై క్రియేట్ చేస్తున్నాడు అంతే. వాటిని ప్రూవ్ చేయగలుగుతావా? సార్ వాడు 8 years నుండి పోలీస్గా పనిచేస్తున్నాడు. అంటే వాడు ఈజీగా తెలుసు ఎవిడెన్స్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయాలో మ్యానిపులేట్ చేయాలో అని. వాడు ఎవిడెన్స్ మ్యానిపులేట్ చేస్తుండని నీ దగ్గర ప్రూఫ్ ఉందా? కోర్ట్ అలా చూడదు. వాళ్ళకి కాంక్రీట్ ఎవిడెన్స్ కావాలి. వాడి ఫింగర్ ప్రింట్స్ డిఎన్ఏనో క్రైమ్ సీన్లో దొరికితే ఈ పార్టీకి అరెస్ట్ చేసేవాళ్ళు. సార్ వాడు సీరియల్ అఫెండర్. ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయి వాడి మీద. పోలీసులు వాడిని అరెస్ట్ చేయాలంటే ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. అంటే ఫ్యాక్ట్స్ అండ్ ఇన్ఫరెన్సెస్ టు ప్రూవ్ దట్ దేర్ ఇస్ అ గుడ్ పాసిబిలిటీ హ్యాస్ కమిటెడ్ ఎ క్రైమ్. కాన్విక్ట్ చేయాలంటే స్టేట్ హ్యాస్ టు బి కన్విన్స్డ్ బియాండ్ ఎ రీజనబుల్ డౌట్. మీన్స్ ఇంకా మోటివ్స్ రెండు ఉన్నట్టు తెలియాలి. అన్బిలీవబుల్. అంజలి చనిపోయిన రోజు వాడిని ట్రాక్ చేయకూడదని ఫోన్ ఇంట్లో పెట్టేసాడు. నేను ఫోన్ ఇంట్లో మర్చిపోయినా అని చెప్తాడు. సీసీటీవీలో ఉన్న అన్ని యాక్టివిటీస్కి రీజన్స్ రెడీగా ఉంటాయి. మీడియా కూడా మీ చెల్లి కేసుని మ్యాక్సిమం ఒక 10 days టెలికాస్ట్ చేస్తారు ఆదిత్య. తర్వాత మర్చిపోతారు. మీకు జస్టిస్ దొరికిందా? లేదు. అందరూ డబ్బులు మింట్ అయ్యే వరకే చేస్తారు. ఓల్డ్ కేసెస్కి టీఆర్పీ రాదు ఆదిత్య. ముకుంద్తో వర్క్ చేసి డిఎన్ఏ లేదా ఫిజికల్ ఎవిడెన్స్ వెతకండి. దట్స్ ద ఓన్లీ సొల్యూషన్. మీ నాన్న నా స్కూల్ ఎడ్యుకేషన్కి సాయం చేసిండని తప్ప నా దగ్గర కేసు తీసుకోవడానికి వేరే రీజన్ లేదు. ఎవిడెన్స్ లేకపోతే కోర్టులో అందరి ముందు నన్ను అవమానిస్తారు. నాకు హియరింగ్ టైం అవుతుంది. టేక్ కేర్. నేను చెప్పాను కదా, అదే ఎవిడెన్స్. ఇది మన క్రైమ్ సీన్ దగ్గర దొరికిన టైర్ మార్క్స్ అండ్ ఇవి సతీష్ కార్ రెంటల్ తీసుకున్న టైర్ మార్క్స్. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ మ్యాచ్. అంటే ఆ రోజు వాడు క్రైమ్ సీన్లో ఉన్నాడు. ఇది చాలు వాడు అరెస్ట్ చేయడానికి. లేదు, సరిపోదు. వాట్ యు మీన్? వాడు ఆ రోజు కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడంట. వాడి కార్ రిపేర్కి ఇచ్చాడంట. దిస్ ఇస్ అన్బిలీవబుల్. ఫస్ట్ వాడు అరెస్ట్ చేయండి అన్న. వాడిని క్వశ్చన్ చేస్తే నిజాలు బయటపడతాయి. స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేకుండా ఏం చేయరాదు ఆదిత్య. స్ట్రాంగ్ ఎవిడెన్స్ అంటే? స్ట్రాంగ్ ఎవిడెన్స్ అంటే అంజలి బాడీ మీద ఫింగర్ ప్రింట్స్ కానీ డిఎన్ఏ కానీ ఏదో ఒకటి దొరకాలి. అది దొరకకూడదని అంజలి బాడీ బర్న్ చేశాడన్న వాడు. అన్నా వేరే ఏదైనా ఎవిడెన్స్ వెతకండి అన్న ప్లీజ్. లేదంటే వాడు చాలామంది అమ్మాయిలు ఇలాగే చెప్తాడు. వాడిని ఇప్పుడే ఆపాలి. అంజలి బాడీ ఎవిడెన్స్ దొరకాలి అంటే మనకు ఇంకొంచెం టైం పడుతుంది రిపోర్ట్స్ రావడానికి. సరే, నేను ఒక పని చేస్తా, ఫాలో అప్ చేస్తా. విల్ సీ ఇఫ్ వీ కెన్ గెట్ సంథింగ్. పద, లెట్స్ గో. We are breaking news on Anjali murder case. The police have found more evidence linking Inspector Satish to the case. The investigation has revealed tire marks found at the crime scene belonged to the car rented by Satish on the night of the crime. The forensic team is looking for more such evidence in this area. What intrigues the police is the fact that Satish gave his rental car for dry cleaning. ఏంటది? ఏమైంది నీకు? కార్తిక్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ కుక్క బ్రోనతో ఆడుతున్నప్పుడు and the results were inconclusive. The police team led by Mukund is set to question Satish and collect all the evidence to make an arrest. Thousands of people took part in candlelight vigil this Sunday, seeking justice for Anjali.
మీరు ఇన్నోసెంట్ అని మీడియాకు ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చుగా. చూడు, ఇవన్నీ నేను పట్టించుకోను. ఆ మీడియా వాళ్ళకి వేరే పనే లేదు. ఒకవేళ నువ్వు చెప్పినట్టు నేను ఇన్నోసెంట్ స్టేట్మెంట్ ఇచ్చినా వాళ్ళు టీఆర్పీ కోసం ఏదేదో వాగుతారు. సో ఇట్స్ బెటర్ టు అవాయిడ్. ఈ స్క్రాచెస్ ఏంటి? ఇక్కడ దెబ్బలు ఉన్నాయి. చెప్పే కదా, బ్రూనో వస్తుంటే వెంట పడింది. సో వెనకాలలో. సో అంజలి కేసుతో మీకేం సంబంధం లేదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా డిపార్ట్మెంట్లో నేను నచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ప్రమోషన్ వస్తుందంటే ఇలాగే ఫాల్స్ ఎలిగేషన్ చేస్తూ ఉంటారు. మన కూతురు మీద ప్రామిస్ చేసి చెప్పండి, మీరు అంజనీలు ఏం చేయలేదని. వాట్? పిచ్చిగానే పట్టిందా నీకు? నైట్ షిఫ్ట్ చేసి స్ట్రైట్గా ఇంటికి వస్తే కొంచెం కూడా ప్రశాంతంగా ఉండడం లేదు ఇక్కడ. పిచ్చి పిచ్చి క్వశ్చన్స్. చెక్.
అసలు ఏం ఎవిడెన్స్ దొరకలేదా అన్న? ఇప్పుడే చెప్పా కదరా, ఫారెన్సిక్ టీమ్ కన్ఫర్మ్ చేసింది దెర్ ఈస్ నో ఎవిడెన్స్ ఆన్ అంజలీస్ బాడీ. మన దగ్గర ఉన్న టైర్ మార్క్స్తో నువ్వేమీ చేయలేవు. 10 days అవుతుంది, పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం సర్చ్లో ఉంది, ఒక్క బ్రేక్ త్రూ దొరకలేదు. నా మాట విను. ఐ నో ఇట్స్ హార్డ్. మూవ్ ఆన్ విత్ యువర్ లైఫ్. ఏం మాట్లాడుతున్నానా మీరు? నేను ఎలా మూవ్ ఆన్ అవ్వగలను? అంజలిని ఎప్పుడు మర్చిపోలేను. అంజలిని చంపిన వాడిని వదలొద్దు. నీకు అర్థమైతలేదు కదా, 10 days అయింది నువ్వు పడుకొని. ఆ మొహం చూడు ఒకసారి. నువ్వు ఒకవేళ ఏదైనా ఎవిడెన్స్ పట్టుకున్నా అది వాడు ఏదో ఒకటి చేసి బయటపడతాడు. నువ్వు అన్నెసెసరీ టైం వేస్ట్ చేస్తున్నావు. దాని బదులు నీ ఫ్యామిలీ మీద ఫోకస్ పెట్టు. లేదన్నా, అంజలికి జస్టిస్ దొరికే వరకు వాడిని వదిలే ప్రసక్తే లేదు. అంటే నువ్వు నా మాట వినదలుచుకోలేదు కదా? హాస్పిటల్ వాళ్ళు కాల్ చేశారు. అన్నయ్యని రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తారంట. టీఎం కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయి. బావగారు నార్మల్ అయ్యాక రిఫర్ చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య. అరిస్తే అదే నీ లాస్ట్ పోతుంది. ఏం కావాలి నీకు? సతీష్ ఎందుకు నీకు డబ్బులు ఇస్తున్నాడు? రేయ్ రేయ్ ఫోన్ చేస్తున్నా. అన్లాక్ చెయ్యి. పోనివ్వు.
హలో సతీష్, ఎవరు ఎవరు? ఇంట్రొడక్షన్కి టైం లేదు, డైరెక్ట్గా పాయింట్కి వస్తా. నువ్వు అక్షతని చంపావు, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఎవడరా నువ్వు? రేయ్, నాకు ఇలాంటి కాల్స్ చాలా వస్తుంటాయి, టైం వేస్ట్ చేయకు, పెట్టేయ్. హలో, రే ఎవడరా నువ్వు? ఏం కావాలి నీకు? ఎక్కడికి రావాలి? లొకేషన్ సెండ్ చేస్తా, ఇంకో గంటలో నువ్వు అక్కడ ఉండాలి, లేదా ఎవిడెన్స్ పోలీస్కి ఇస్తా. ఆదిత్య, నువ్వేంట్రా ఇక్కడ? ఓ, నువ్వా ఫోన్ చేసింది? దేనికిరా ఇదంతా? నీ చెల్లె? దాన్ని నేనేం చేయలేరా. ఎవిడెన్స్ ఇచ్చే, నాకు టైం లేదు. టైం ఏంట్రా? నీ టైం ఈ రోజుతో ఎండ్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావురా? ఎవిడెన్స్ ఇవ్వు. ఎవిడెన్స్ ఒకే కాపీ ఉందనుకుంటున్నావా? ఎవిడెన్స్ ఎక్కడరా? ఎవిడెన్స్ ఎక్కడ? ఎవిడెన్స్ ఎక్కడ? ఎవిడెన్స్
చీరా ఎవరి జీవు ఎవడిచ్చాడు నీకు? ఎవడిచ్చాడు చెప్పు, ఎవడిచ్చాడు? ఎక్కడిది నీకు? వేరే కవిస్తే ఎక్కడున్నాయి చెప్పు. నా చెల్లి కోసం నీ ఆర్డర్స్ అని ఫాలో చేస్తా కదరా. ఎందుకు చంపావు? ఎందుకు చంపావు? అమాయకురాలరా తను, అమాయకురాలరా. ఆదిత్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు అర్థం కావట్లేదు. నీ చెల్లిని ఎవడు చంపాడు నాకు తెలీదు. వెతుకోపో.
నేనేం చేయలేదురా. ఎవిడెన్స్ ఉందా నీ దగ్గర? కోర్టులో ఫైట్ చేయడానికి దమ్ము లేదు, కానీ ఒక పోలీస్ ఆఫీసర్ని కొట్టి కట్టేయడానికి దమ్ముందా? ఒక్కసారి నేను బయటకు వచ్చాక చెప్తాను ఈ సంగతి. నేను ఇన్నోసెంట్ రా. ఆ ముకుంద్ గండి నమ్మద్దు, వాడికి ఎక్స్పీరియన్సే లేదు. ఏ కేసు ఎలా హ్యాండిల్ చేయాలో వాడికి తెలీదు. ఇదంతా చేశాక ఎస్కేప్ అవ్వచ్చు అనుకున్నావా? నిన్ను చంపుతా, తర్వాత నీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపుతా. చంపేరా. ఎందుకు ఇంత టార్చర్ చేస్తున్నావు? దానికి ఇంకా టైం రాలేదురా. నీకో సర్ప్రైజ్ ఉంది. ఏంట్రా నవ్వుతున్నావు? చంపేస్తావా? చంపేస్తావా? గన్ను పట్టుకుంటే కాల్ చేస్తావా? వద్దు వద్దు వద్దు, ప్లీజ్ 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 చెప్తా, ప్లీజ్ ఆదిత్య, ప్లీజ్. నీ చెల్లొక్కతే కాదురా, ఇంకో 7 అమ్మాయిల్ని ఇలాగే చంపేశా. అక్షతా సింగ్, ఆయేషా ఖాన్, రేవతి కమ్మ, ఇలా 7 చంపేశా. వాళ్ళని ఫాల్స్ కేసులో బుక్ చేశా, నా రెగ్యులర్ ప్లేస్కి తీసుకెళ్ళి ఐ ఎంజాయ్డ్ దట్ పవర్, ఆ డామినెంట్ ఫోర్స్. నీ చెల్లిని చంపాలనుకోలేదు, డబ్బులు వచ్చాయి దాన్ని వదిలేద్దాం అనుకున్నా. ఇట్ వాజ్ జస్ట్ అన్ యాక్సిడెంట్. ఎందుకురా మా లైఫ్లోకి వచ్చావు? మా నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంట్లోకి సిబిఐ రైడ్స్ అని తెలిసింది. వాడి దగ్గర ఉన్న ₹1,00,00,000 క్యాష్ మా ఇంట్లో పెట్టాడు. ఆ డబ్బుతో ఇంటి మీద ఉన్న లోన్ తీర్చేసా, ఖర్చుల కోసం వాడేసా. అప్పుడే వాడు డబ్బులు అడగటం మొదలెట్టాడు. అన్న నమస్తేనా అన్న, ఇచ్చేస్తానా, డబ్బులు అరేంజ్ చేస్తున్నా. రే, నిన్ను చంపడం నాకు పెద్ద విషయమేం కాదు. ఈ ఎలక్షన్ టైంలో నా చేతులకు ఎందుకు రక్తం అంటించుకోవాలని జాగ్రత్త పడుతున్నా. వారం టైం ఇస్తున్నా నీకు. ఈలోపు నా అమౌంట్ ఏదైతే ఉందో అది క్లియర్ చేయి.
లేదంటే నిన్న రాత్రి నువ్వు పాతేసిన శవం పక్కనే నిన్ను పాతేస్తా. రేయ్ చూసావుగా నిన్న రాత్రి నువ్వేం చేశావో? అన్న రేయ్ బండి తీరా. అన్నా ఎలా వాళ్ళు తెలియక ఆలోచిస్తున్నా. అప్పుడే నువ్వు ప్రైజ్ మనీ విన్నావని తెలిసింది. అప్పుడే నీ గురించి నీ ఫ్యామిలీ గురించి మొత్తం తెలుసుకున్నా. అవునరా, చంపాను. అయితే ఏం చేస్తావు? ఎవిడెన్స్ ఏముందిరా నీ దగ్గర? పైకి చూడు. అయితే ఎక్కడికి వెళ్తున్నావు? నా వైఫ్తో మాట్లాడాలి, నా కూతురుతో మాట్లాడాలి. అయితే అయితే మీరా ఆదిత్య ఎక్కడ? నేను ఇప్పుడే మీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను ఆదిత్య గురించి. లోపలికి రండి. నీకు నిజంగా ఆదిత్య ఎక్కడున్నాడో తెలీదా? నిజంగా తెలీదు. 2 days అవుతుంది ఆదిత్యతో మాట్లాడి. వాడి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఏమైనా కాల్ చేసినావా? అందరికీ కాల్ చేశాను, ఎవరిని అడిగినా రాలేదని చెప్తున్నారు. వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, నీ ఫోన్ ట్యాప్ చేయాలి. అదేంటి? ఆదిత్య బాగానే ఉన్నాడు కదా? నువ్వు ఆ టెన్షన్ తీసుకోకు, ఆదిత్యకి ఏమో అయ్యి ఉండదు. ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళి ఉంటాడు. ఒక నిమిషం. నేను అనుకుంటూనే ఉన్నా వీడు ఇలాంటిది ఏదో చేస్తాడని. ఏమైంది? ఇడియట్. అది 100% అది ఆదిత్య. సెన్స్లెస్. కాల్ వస్తుంది. చెప్పు. గుడ్, వస్తున్నా. ఆదిత్య లొకేషన్ దొరికింది, వెళ్ళాలి. వాళ్ళలో ఫస్ట్ ఎవరో తెలుసా? నా మరదలు. తను ఎప్పుడైతే నేనంటే ఇష్టం లేదందో అప్పుడే రేప్ చేసి చంపేశా. దాన్ని కవర్ చేయడానికి యాక్సిడెంట్లా క్రియేట్ చేశా. నీకోటి తెలుసా? ఒక్కడికి కూడా అనుమానం రాలేదు. సర్ప్రైజ్. ప్రమిళ, నువ్వెందుకు వచ్చావు? వెళ్ళిపో. ప్రమిళ, ఈ కట్లు విప్పే. ప్రమిళ, వీడు చెప్పేది నమ్మద్దు. నన్ను ఫోర్స్ఫుల్గా కట్టేశాడు. ప్రమిళ,
కన్ఫెస్ చేయలేదంటే చంపేస్తాను బెదిరించాడు. నాకేం తెలీదు, నేను అమాయకుణ్ణి. ప్రమిళ, షట్ అప్. ఇన్ని రోజులు నా చెల్లి యాక్సిడెంట్లో చనిపోయింది అనుకున్నా. ఆ రోజు బేస్మెంట్లో ఎవిడెన్స్లు దొరికినప్పుడే నేను పోలీసులకి ఫోన్ చేయాల్సిందాన్ని. మన కూతురు గుర్తొచ్చి గమ్మునున్నాను. ఒక్కసారైనా మా గురించి ఆలోచించారా? మీ ఫోటో పేపర్లో చూసి సాక్షి నన్ను అడిగింది, అమ్మా నాన్న ఫోటో పేపర్లో ఎందుకు వచ్చింది అని. ఏం ఆన్సర్ చేయాలి? ప్లీజ్. నాకు డైవర్స్ ఇస్తే సాక్షిని ఎక్కడ కోల్పోతావని నన్ను ప్రేమించినట్టు నటించావా? ప్లీజ్. ఇక్కడికి వచ్చే ముందు వరకు చిన్న హోప్ అయినా ఉన్నింది, సాక్షి కోసమైనా నువ్వు మారుతావేమో అని. కానీ ఇక్కడికి వచ్చాక అది లేదు. సాక్షి నిన్ను హాస్టల్లో పెట్టి చాలా మంచి పని చేశాను. లేకపోతే ప్రమిళ ప్లీజ్ ప్లీజ్. నా కూతురు రేవతి 3 నెలల క్రితం మిస్ అయింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం, వాళ్ళు ఏమీ చేయలేదు. నాకు ఇప్పుడే తెలిసింది వీడే చంపాడు నా కూతుర్ని అని. నాకు తెలియాలి, నాకు ఇప్పుడే తెలియాలి నా కూతురు బాడీ ఎక్కడుందోనని. రేవతి బాడీ ఎక్కడా? రేవతి బాడీ ఎక్కడా? రేవతి బాడీ ఎక్కడా? ప్రమిళ, ప్రమిళ ఏం చేస్తున్నావు? రేవతి బాడీ ఎక్కడా? కను కింద పెట్టు, కను కింద పెట్టు. రేవతి బాడీ ఎక్కడా? చెప్తా చెప్తా. గంతీసే మాణిక్పూర్ ఫారెస్ట్లో రేవతి బాడీని బరీ చేశా. మాణిక్పూర్ ఫారెస్ట్లో ఎక్కడా? కొండమైసమ్మ టెంపుల్ దగ్గర. హలో మ్యామ్. ప్రమిళ వెళ్ళిపోదాం. మాణిక్పూర్ ఫారెస్ట్లో కొండమైసమ్మ టెంపుల్. మీ డాటర్ ఉంటుంది మ్యామ్. హోప్ యు గివ్ ఎ ప్రాపర్ బరియల్ టు హర్. యు బ్లడీ బాస్ట్. సాక్షి మిమ్మల్ని మిస్ అయినా పర్లేదు. రేపటి నుంచి పోలీసోడైనా సరే అమ్మాయిల జోలికి వస్తే మీలాంటి ఎదవలకి ఏమవుతుందో తెలియాలి. మీ కళ్ళు ఇంకే అమ్మాయి మీద పడకూడదు. చెప్చండి. అవునా? ఏ లొకేషన్? ఓకే ఓకే పెట్టు. రైట్. ఐ న్యూ ఇట్. ఈ ఆదిత్య గారిది కూడా అదే ట్రాకింగ్ లొకేషన్.
షిట్ 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 రివర్స్ తీసుకో రివర్స్ తీసుకో రివర్స్ తీసుకో. ఆదిత్య స్టాప్. ఫాస్ట్ 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 ఫాస్ట్. దిగరా. ఎందుకు దిగుబే. సతీష్ని చంపింది నువ్వే కదా? నేను చెప్పలేనా? ఏం మాట్లాడుతున్నారు మీరు? సతీష్ బాడీ దొరికిన చోట నువ్వేం చేస్తున్నావు? అన్నా నేను ఫ్రెండ్ సెకండ్ షో సినిమాకి వెళ్ళామన్నా, ఇప్పుడు వస్తున్నాం. కథలు చెప్తున్నావు నాకు? 2 రోజులైంది సతీష్ మిస్ అయ్యి. నువ్వు 2 రోజుల నుండి కనపడతలేవు. నీ ఆవిడకు కూడా తెలియదు ఆ విషయం. ఈ మోటివ్ నీకు మాత్రమే ఉంది. అన్నా సతీష్ గారు ఆల్రెడీ 7 అమ్మాయిలు చంపాడు. ఆ 7 ఫ్యామిలీస్లో ఎవరైనా చంపుండొచ్చు. నువ్వు కూడా చంపుండొచ్చు కదా. అంజలిని ఎలాగైతే చంపాడో నువ్వు ఎగ్జాక్ట్లీ వాడిని అలాగే బర్న్ చేసి చంపావు కదా. అన్నా మీ దగ్గర ఫిజికల్ ఎవిడెన్స్ ఉందా? డిఎన్ఏ ఎవిడెన్స్ ఉందా? ఆ ఎవిడెన్స్ నేను చూసుకుంటా పదా. నీకు తర్వాత. అన్నా ఫస్ట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయండి, తర్వాత అరెస్ట్ చేయండి. మీరు ఎలాగో లా ఫాలో అవుతారు కదా, ఇది కూడా లా ప్రకారంగా వెళ్ళండి. ఆదిత్య తప్పించుకుంటున్నా అనుకోకు. నువ్వే ఇది చేసావని నాకు తెలుసు. ఫస్ట్ ఎవిడెన్స్ అన్నా. పట్టుకుంటారా నేను? నేను కొన్ని కథలు రాశాను, బౌండ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. ఈ సినిమాని ఎవరైనా ప్రొడ్యూసర్స్ చూస్తుంటే, లేదా మీకు ఎవరైనా ప్రొడ్యూసర్స్ పర్సనల్గా తెలుసుంటే, ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న ఈమెయిల్ ఐడికి కాంటాక్ట్ చేయండి. ఈ సినిమాని మీ సొంత సినిమాలా ఫీల్ అయ్యి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్, కొలీగ్స్, తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి ఇలా ప్రతి ఒక్కరికి షేర్ చేసి నన్ను, నా సినిమాని సపోర్ట్ చేస్తారని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.